అక్కన్నపేట మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలి మరియు శాసనసభ ఆమోదం తెలపడం హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు దామోదర్ రాజనరసింహ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ అధ్యక్షులు బెజ్జంకి సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే వర్గీకరణకు అసెంబ్లీ వేదిక ద్వారా ఆమోదం తెలిపిందన్నారు. 30 సంవత్సరాలుగా జరుగుతున్న వర్గీకరణ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో జరిగిన పోరాటంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నామన్నారు. వారి త్యాగం వృధా పోదు. వారు ఏ లక్ష్యం కోసమైతే కొట్లాడారో అది నెరవేరింది అని అన్నారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో అమలు చేయడమే జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, చింతల మల్లారెడ్డి, కరెంట్తో రవి మేఘ రమేష్, లింగాల కనకయ్య, గంగరపు అనిల్, పంగా రాకేష్, సంపత్ కుమార్, లింగాల స్వామి, ఎల్లన్న రామస్వామి, తాళ్ల ప్రశాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుండి మాదిగల కోసము హక్కుల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆర్థికంగా కానీ సామాజిక పరంగా వీడ వెనుకబడితనం ఉండకుండా ముందంజలో ఉండాలని మరి రేవంత్ రెడ్డి గారి మరి తన మండల పక్షాన వారి ఎమ్మెల్యే పక్షాన ఏకంగా తీర్మానం చేసి ఇవాళ మా తెలంగాణ ప్రాంతము ఈ రోజున సుభిక్షంగా మరి మాదిగలు సంతోషంగా వెలిపుచ్చుతూ మరి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రమే భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి గొప్ప తీర్పునిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం